నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశం చాలా కీలకంగా మారుతూ ఉంది. సో దీనిలో ప్రధానంగా సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైనటువంటి సిట్ వేగంగా అడుగులు వేసినట్టు తెలుస్తూ ఉంది. దీనిలో ప్రధానంగా ప్రభాకర్ రావును చాలా పెద్ద ఎత్తున నిన్నటి వరకు కూడా విచారించడం జరిగింది. దాంతో పాటుగా గత 2 రోజుల నుంచి ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చే విధంగా సిట్ ప్రధానంగా విచారణ జరుపుతున్నట్టు తెలుస్తూ ఉంది. గత కొంతకాలంగా ప్రభాకర్ రావును ఎన్నిసార్లు విచారించినప్పుడు కూడా కేవలం నా పై అధికారులు చెప్పినటువంటి విషయాలను మాత్రమే నేను చేసిన అని చెప్పేసి చెప్తూనే ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి కేసీఆర్ను కానీ ఆయన కుటుంబ సభ్యులు ఎవరైతున్నారో ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళ పేర్లు బయటికి రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ప్రధానంగా చర్చ అంతా కూడా అసలు కేసీఆర్ను ఫోన్ ట్యాపింగ్లో పిలుస్తారా లేదా అనేటువంటి విషయంలో నిన్న ఎవరైతే నందకుమార్ గారు సిట్టు ముందు హాజరై ఒక వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. దీనిలో ప్రధానంగా నిన్నటి నుంచి కూడా కేసీఆర్ పేరు బయటికి వస్తుంది, కేసీఆర్కు నోటీస్ ఇస్తారనే చర్చ జరుగుతోంది. సో మనతో పాటు నందకుమార్ గారు మన స్టూడియోలో ఉండడం జరిగింది. వారిని అడిగి చాలా విషయాలు కూడా అసలు నిన్న విచారణలో ఏం జరిగింది, అసలు కేసీఆర్ను ఇందులో ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ పేరు ఎందుకు రావడం జరిగింది అనే కోణంలో వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. నమస్తే. చాలా రోజుల తర్వాత మరొకసారి నందకుమార్ గారు తెలంగాణ రాజకీయాల్లో మరొకసారి ప్రధాన చర్చకు వస్తూ ఉన్నారు. నిన్న మీరు సిట్కి వెళ్ళడం జరిగింది. అవును. ప్రధానంగా సిట్కి ఎందుకు వెళ్ళడం జరిగింది? ఆ సిట్ విచారణలో మీరు వాంగ్మూలం కూడా ఇచ్చినట్టుగా ప్రధాన వార్తాపత్రికల్లో మేము చూడడం జరిగింది. అసలు ప్రధానంగా సిట్ ఎన్ని గంటల పాటు ఉండడం జరిగింది, మిమ్మల్ని ఎలాంటి వాంగ్మూలం తీసుకోవడం జరిగింది? చాలా కీలక విషయాలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో చాలా డెప్త్గా చెప్పగలుగుతారా? అంటే ఇప్పుడు ఇది చాలా రోజులు ఉంది, 3 years నుంచి నడుస్తుంది. అవును. నాకు తెలిసి బహుశా నేనే ఫస్ట్ 2023 డిసెంబర్లో నేను ఫస్ట్ డీజీ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ డీజీ గారి దగ్గర సార్ ఇట్లా నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పడం జరిగింది. ఆయన ఎలా చెప్తున్నారు అని చెప్తే నేను ఈ విషయాలు అప్పుడే చెప్పాను, ఇప్పుడు కాదు. రవి గుప్తా గారు డీజీపీ గారు ఉన్నప్పుడే నేను ఈ విషయాలని చెప్పాను. సార్ ఈ విధంగా నా ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే అయితే నేను చూస్తాను అని చెప్పారు. నిన్న సార్ నాకు అప్పుడు మరి ఈ విధంగా ఇట్లా సంఘటన జరిగింది, చాలా పెద్ద సంఘటన, మరి నాకు సెక్యూరిటీ కావాలి, ప్లస్ నాకు నా హోటల్ కూడా ధ్వంసం చేసింది, ఇట్లా ఈ విషయాలన్నీ సార్ క్లియర్గా చెప్తే సరే అని చెప్పి అప్పుడు సార్ ఇంటెలిజెన్స్ చీఫ్గా శివధర్ రెడ్డి సార్ ఉండే. సో సార్ నేను కలవడం జరిగింది. అప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది. సార్ కూడా సెక్యూరిటీ చూస్తా అని చెప్పాడు. తర్వాత సెక్యూరిటీ గురించి కూడా వాళ్ళు ఏం మళ్ళీ ఇంకెవరు మాట్లాడలేదు. సో నేను అక్కడి నుంచి నా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాను అల్పెరగకుండా కంప్లీట్గా. ఇది 3వ సంవత్సరం, 2023, 2024, 2025 నుంచి మొత్తం 3 సంవత్సరాల నుంచి న్యాయ పోరాటం చేస్తున్నాను. ఇక్కడ డక్కన్ కిచెన్కి సంబంధించిన కూల్చివేతకు సంబంధించిన న్యాయ పోరాటము, తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్లోనూ న్యాయ పోరాటం చేస్తున్నాను. సో ఈ పోరాటం ఇలా నడుస్తుందన్న. నిన్న సడన్లీ మళ్ళీ సిట్టు కొత్తగా 2వ సిట్టు వేశారు కదా, వాళ్ళు నన్ను పిలవడం జరిగింది. అంటే మీరు 2023 డిసెంబర్లో అప్పుడు ఆనాడు డీజీపీగా ఉన్న రవి గుప్తా గారిని ఇంటెలిజెన్స్ చీఫ్ని కలిసారంటున్నారు కదా, కలిసి ఏమన్నా అంటే కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా, లేకపోతే ఎట్లా మీరు ఏ విధంగా? కంప్లైంట్ కాదు, అంటే నేను యాక్చువల్గా వెళ్ళింది ఏంటంటే నా హోటల్ కూల్చివేశారని దానిపైన వెళ్ళాను. ఓకే. అప్పుడు నేను ఓవరాల్గా చెప్పడం జరిగింది, కంప్లైంట్ ఎక్కడ ఇవ్వలేను. ఓకే. నేను కంప్లైంట్ రెడీ చేసి పెట్టుకున్నాను, అది తెలుసు నాకు, అది ఎక్కడ ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలనే సందర్భం గురించి వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మనం తొందరపడి కంప్లైంట్ చేయడం కరెక్ట్ కాదనే దానికి నేను ఆగి ఉన్నాను. సో వాళ్ళు ఎంక్వైరీ అయిపోయింది, ఇంకా దాంట్లో నన్ను పిలవట్లేదు, లేకుంటే నా రోల్ లేదు అని సిట్టు తేల్చేసినప్పుడు, లేకుంటే ఇంకా దీంట్లో ఈ కేసు నీరుగారిపోతుంది అని తెలిసినప్పుడు అది ఎక్కడ ఏ విధంగా చేయాలనేది నాకు తెలుసు. సో కానీ నేను ఏంటంటే లెట్స్ వెయిట్ ఫర్ వాళ్ళ డిసిషన్ గురించి వెయిట్ చేస్తున్నాను. అంటే నిన్న మొదటిసారి అటెండ్ అయ్యారా, అంతకుముందు కూడా అటెండ్ అయ్యారా? లేదు, సిట్కు నేను ఫస్ట్ టైం నన్ను పిలిచారు. అంటే అంతకుముందు కూడా జూబ్లీస్లో పోలీస్ స్టేషన్లో చాలా మందిని విచారించారు కదా, చాలా మంది బండి సంజయ్తో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లో చాలా మందిని విచారించారు. అప్పుడు మీరు ఏమైనా వెళ్ళారు? అంటే ఒకసారి నాకు అక్కడ ఏసీపీ గారు వేరే హైకోర్టులో వేరే సందర్భంలో కలిశారు. నందకుమార్ గారు మీరు రావాలి, వాంగ్మూలం ఇవ్వాలి అని ఊరగా చెప్పిన, నాట్ కన్ఫర్మ్. నోటీస్ ఇవ్వలే మీకు? నోటీస్ ఇవ్వలే. ఓకే. నేను సరే నోటీస్ ఇవ్వండి వస్తా అన్న. ఓకే. దాంతో మళ్ళీ నేను వేరే ఒక మా కజిన్ వాళ్ళ మ్యారేజ్ కార్డు ఉంటే ఇవ్వడానికి వెళ్ళాను. సార్ ఏమేమి సార్ అందరినీ పిలుస్తున్నారు, బండి సంజయ్ని పిలుస్తున్నారు, అందరినీ పిలుస్తున్నారు, మరి అసలైన అంటే కీలకమైన అంటే
అసలైన సాక్ష్యాధారం నాది ఉంది. నన్ను విడిచిపెట్టి మొత్తం బిహైండ్ ద అంటే ఇప్పుడు బిహైండ్ ద బుష్ అంటారు కదండి, అసలు ఇక్కడ విడిచిపెట్టి పక్కలంతా కొడుతున్నారు ఎందుకు అని అడిగా. లేదు సార్ మీది ట్యాపింగ్లో మీ పేరు లేదు సార్ అన్నాడు. ఓకే సార్ అయితే చాలా బాగుంది, ఇది సూపర్ సార్. ఇంకా నేను అప్పుడే అనుకున్నాను ఇక ఇది వచ్చేది కాదు, సర్లే కదా ఇట్లా సెంట్రల్ ఉంది, స్టేట్ ఉంది, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, పైన బీజేపీ గవర్నమెంట్ ఉంది, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, ఎవరికి ఎక్కడ లింకులు లేదో తెలియదు, సరే ఎవరు ఏ విధంగా గేమ్ ఆడుతుందో తెలియదు, సరే మనకెందుకు లేదు, ఇప్పటికే మనం చాలా ఆస్తిపరంగా అన్ని విధాలుగా నష్టపోయాము, మా మీద మా ఫ్యామిలీలో మీద కేసులు పెట్టారు, రకరకాల చిత్రహింసలు పెట్టారు, పీడీ యాక్ట్ పెడతామని చూశారు, మమ్మల్ని చంపే ప్రయత్నం కూడా చేశారు, సరే ఎందుకు లేదు ఇక ఎక్కడెక్కడ పోతారని చెప్పేసి ఆ సమయం వచ్చినప్పుడే చూద్దామని చెప్పి నేను ఇంకా వెయిట్ చేశాను. తర్వాత మొన్న సిట్ సజ్జనార్ గారి నాయకత్వంలో మొన్న కూడా నేను ఒక 15 దీపావళికి ముందు ఒకసారి డీజీ సార్ని కూడా కలిశాను. డీజీ సార్కి చెప్పాను, సార్ మరి ఏమైంది సార్, ఇట్లా నా డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసు కూడా ఏం చేయట్లేదు, నేను ఒక ఎఫ్ఐఆర్ కూడా పెట్టానండి సురేష్ బాబు వెంకటేష్ పైన. పెడితే కూడా ఆ ఎఫ్ఐఆర్ని కూడా అసలు ఏమి ఎంక్వైరీ చేయకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎంక్వైరీ చేయకుండా సివిల్ నేషన్ని క్లోజ్ చేసేసారు. అవును, క్లోజ్ చేయడమే కాకుండా వాళ్ళని ఇప్పుడు కేసు నమోదు చేసినప్పుడు అండి, అప్పుడు సివి ఆనంద్ సార్ అన్నాడు, కేసు నమోదు చేసినప్పుడు దాని మీద ఏదైనా అక్యూజ్డ్కు లేదంటే కంప్లైంట్కి పిలిచి మాట్లాడాలి, ఎలాంటిది పిలిచి మాట్లాడకుండా క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేయడం కాకుండా మరి క్లోజ్ చేసినప్పుడు వాళ్ళు ఇంటర్నల్గా ఓ లెటర్లు ఇస్తారండి, అంటే ఏసీపీ గారు, డీసీపీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళు ఇంటర్నల్గా ఓ లెటర్ రాసుకుంటారు, ఎందుకు క్లోజ్ చేస్తున్నారు మీ కేసు అని చెప్పి. మరి కోర్టులో పెట్టకముందే అక్యూజ్డ్కి మాత్రం చేరినాయండి. ఓకే, అక్యూజ్డ్ కూడా తొందరపడి తీసుకెళ్ళి ఈ పోలీస్ ఇచ్చే రిపోర్ట్ని తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేశాడు. అప్పుడు మేము కోర్టుకి వెళ్ళి తీసుకోవడం జరిగింది. సరే ఎంత ఇది ఘోరంగా పనిచేస్తుంది సార్, అసలు వాళ్ళ మీద అసలు ఒకసారి కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్ పిలవరు, వాళ్ళ మీద ఎటువంటి ఎఫ్ఐఆర్ కోర్టుల కేసు నమోదైతే కూడా వాళ్ళు కోర్టుకు రారు, మీ పోలీస్ స్టేషన్కి అసలు రారు, మమ్మల్ని టచ్ చేసే దమ్ముందా అని మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే అప్పుడున్న గవర్నమెంట్ మాదే, ఇప్పుడున్న గవర్నమెంట్ మాదే, మమ్మల్ని టచ్ చేస్తారా అని డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఎవరికి టచ్ చేస్తారు, ఇప్పుడు మాకంతా చుట్టాలు ఉన్నారు, రఘురామ్ రెడ్డి గారు మా వియ్యంకుడు, మా పొంగిరెడ్డి గారు మా వియ్యంకుడు అని చెప్పి ఈ విధంగా అహంకార ధోరణితో రేవంత్ రెడ్డి గారితో మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాము అని అహంకార ధోరణితో మాట్లాడుకుంటూ మరి సివిఆర్ సార్ ఇంత సిట్ ఆఫీసర్ అని చెప్తారు. వెళ్తూ నాది మేలో నా కేసు క్లోజ్ చేయించారు. మేలో క్లోజ్ చేయించి నవంబర్లో నోటీస్ పంపిస్తారండి నాకు. సజ్జనా సార్ డ్యూటీ అంటే వచ్చారని పోస్టింగ్ తీసుకున్న తర్వాత మన ఈ కేసులో ఏమన్నా సార్ దాన్ని ఏమన్నా చేయగలడని చెప్పి దాన్ని క్లోజింగ్ రిపోర్ట్ వేసి వెళ్ళారు. క్లోజింగ్ రిపోర్ట్ కోర్టులో వేయకముందే అక్యూజ్డ్కి ఎట్లా ఇస్తారనేది ఇప్పుడు నేను మెయిన్ చేస్తున్న పోలీసుల మీద చేస్తున్న అభియోగం. దీన్ని నేను డీజీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను. సార్ దీనిపైన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తా అని చెప్పిండు. వేసిన తర్వాత అసలు ఏ విధమైన అంటే ఇక్కడ దగ్గుపాటి రాజ్యాంగం నడుస్తుందా, కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తుందా, వీరి ఇష్టమేనా, అంటే డబ్బులు ఉంటే ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఇది ఎవరైనా మేనేజ్ చేయొచ్చా అనే అహంకారంతో ఉన్నారు కదా. దానికి నేను దీంట్లో ఇప్పుడు ఏం చేస్తారంటే దొంగతనం చేసినప్పుడు ఎక్కడో దొరుకుతారు. కల్వకుంట్లలో కానివ్వండి, దగ్గుపాటి కానివ్వండి, నేనైనా కానీ ఎవరైనా కానివ్వండి, దొంగ ఒక క్లూ వదులుతాడు. దొంగ వదిలిన క్లూయే ఫోన్ ట్యాపింగ్లో నా ఆడియోలు బయటకు వచ్చడం, దొంగ వదిలిన క్లూయే వీళ్ళు ఈ విధంగా నా హోటల్ డిస్మెంటల్ చేయడం, దొంగ వదిలిన క్లూయే ఈ విధంగా పోలీసు సంబంధించిన రిపోర్ట్స్ తీసుకొచ్చి కేసు కోర్టులో వేయడం. సో ఈ విధంగా ఏదో విధంగా దొరుకుతారండి. అది దొరికినప్పుడు 100% శిక్ష పడుతుంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం సంబంధించి నిన్న మీరు సిట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది కదా, అసలు మీకు నోటీసులు ఎప్పుడు ఇవ్వడం జరిగింది, ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం విచారణ జరిగిందో ఒకసారి చెప్పగలుగుతారా? వాంగ్మూలం నోటీసులు ఏమి ఇవ్వలేదండి సార్. ఇట్లా అందరూ నిన్న చివరి రోజు అనుకుంటా కదా. నిన్న చివరి. సో ఈ తిరుపతి అన్న, ప్రభాకర్ రావు, అవును అంటే వాళ్ళ వియ్యంకుడు ఇంకో ఆయన రవీందర్ రావు అన్నాడు, ఈజ్ అ మెయిన్ కల్ప్రిస్ట్. ఓకే, యాక్చువల్గా ఈ ప్రభాకర్ రావు గారి ఆస్తులన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. మరి వాళ్ళ కొడుకుని పిలిచారు కానీ వాళ్ళ కొడుకు అదే వాళ్ళ అల్లుడు అంటే రవీందర్ రావు, ఈ నిశాంత్ ఉన్నాడు కదా. అవును, నిశాంత్ వాళ్ళ మామయ్య రవీందర్ రావు అని ఉంటాడు. అవును, ఇక అప్పుడు ఆయన ఏం చెప్తారంటే మొత్తం నేను బినామీ, కవిత బినామీ నేనే, సంతోష్ రావు బినామీ నేనే, కేటీఆర్ బినామీ నేనే, కేసీఆర్ బినామీ నేనే మాట్లాడతాడు. అసలు ఆస్తులన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఈయన దగ్గర ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసరు ఉంటారండి, ఉన్నప్పుడు ఏం చేస్తారు, బినామీలో పెట్టుకుంటారు. ఆయన అసలు బినామీ. ఓకే, అసలు ఆయన ఎంక్వైరీ చేస్తే, ఆయన దగ్గర ఉన్న ఆస్తులు ఎంక్వైరీ చేస్తే, కొడుకు పేరు ఉన్న కంపెనీలు ఎంక్వైరీ చేస్తే అన్ని బయటపడతాయి. ఈయన పేరు మీద ఎందుకు పెట్టుకుంటారండి? ఏ ఆఫీసర్ని పెట్టుకుంటాడా? ఏం పెట్టుకోరు. సింపుల్ విషయం దాంట్లో. సో నిన్న అక్కడ వెళ్తే విచిత్రంగా ఏంటంటే రవీంద్రరావు కూడా ఉన్నాడు అక్కడ, అండ్ నిశాంత్ కూడా ఉన్నాడు అక్కడ, అందరు ఉన్నారు, అందరు దొంగలు ఒక దగ్గరనే ఉన్నారు. కానీ ఎవ్వరు ఏది చెప్పారండి.
ఓకే. ఎవరే చెప్పరు. అది మరి ఇక ఎంతసేపు మాట్లాడినా కూడా 14 రోజులు పెట్టినా ఇంకో 14 రోజులు పెట్టినా కూడా వాళ్ళు ఏం చెప్పరు. చెప్పడానికి ఏముంది, ఆల్రెడీ చెప్పారు కదా. రాధాకిషన్ రావు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఉంది. అంటే రాధాకిషన్ రావు ఫస్ట్ దొరికినప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు కదా, అప్పుడు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ రాసిండ్రు. అవును. ఆ స్టేట్మెంట్లో క్లియర్ ఉంది. అక్టోబర్లో మేము పెద్ద స్టింగ్ ఆపరేషన్ చేశాము. ఫామ్ హౌస్లో మేము ఢిల్లీకి వెళ్ళి మా టీం ఖలీల్ పాషా, గట్టుమల్లు మేము అందరం కలిసి ఢిల్లీకి పంపించాను. ఆ ఢిల్లీలో ఒక కెమెరాలు తీసుకొచ్చాము, 90 కెమెరాలు అమర్చాము. తర్వాత ఈ స్టింగ్ ఆపరేషన్ మొత్తం చేయమన్నది పెద్ద ఆయన. అండ్ దీనికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ మన ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు వాళ్ళు తెచ్చారు, ఒక ఆడియో క్లిప్ ఇచ్చారు. నందకుమార్ ఫోన్ ఇంటరప్షన్ చేశాము అని చెప్పి క్లియర్గా రాశారు. అంటే ఇంకేం ఎవిడెన్స్ కావాలండి. అండ్ ఇదంతా చేయమన్నది పెద్ద ఆయన అని చెప్పి రాశాడు. నాకు 2 సార్లు పోస్టింగ్ ఇచ్చాడు. కాబట్టి నేను ఈ దాంట్లో ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడలేకపోతున్నా, నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను అని చెప్పిండు రాధాకిషన్ రావు. క్లియర్గా ఉంది. ఓకే. నాంపల్లిలో ఉన్న కన్ఫ్యూషన్ స్టేట్మెంట్లో క్లియర్ ఉంది. ఇంకా అంతకంటే వేరే ఆధారాలు ఏం కావాలండి? ప్రభాకర్ రావు చెప్పాలా అండి? ప్రభాకర్ రావు చెప్తేనే ఇంటరా, రాధాకిషన్ రావు చెప్తున్నారా? రాధాకిషన్ రావు చెప్పిన అప్పుడు లాస్ట్ టైం ప్రెస్ మీట్లో కూడా కేసీఆర్ గారు అన్నారు కదా, అసలు ఎవడా డీసీపీ కూడా నాకేం తెలుసు రాధాకిషన్ రావు అన్నాడు. సో ఇప్పుడు ఏమవుతాయంటే సింపుల్గా ఇప్పుడు ఈ కేసులో కూడా ఏం జరుగుతాయంటే, నాకేం తెలుసా అండి, ఐ గెట్ రిపోర్ట్స్, ఇంటెలిజెన్స్ వాళ్ళు తెచ్చి నాకు ఇచ్చిర్రు అంటాడు. సో నేనేమంటున్నా అంటే, ఇంటెలిజెన్స్ వాళ్ళు తెచ్చి మీకు ఇచ్చిండొచ్చు, ఏ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిర్రు వాళ్ళకి తీసుకోండి, మేము ఇచ్చామండి, ఇక ఆ రోజు తెచ్చి మేము ఈ ఆడియో రికార్డింగ్స్ ఇచ్చామని ఎట్లు ఇచ్చారు? అఫీషియల్గా చేశారా, అన్అఫీషియల్గా చేశారా? ఏ విధంగా నందకుమార్ ఫోన్ ట్యాప్ చేశారు? నేను ఎమ్మెల్యేలు మాట్లాడేది ఆడియో వచ్చిందండి. ఇప్పుడు మీరు కేసు పూర్వపరాలకు వెళ్తే 2022 అక్టోబర్ 26లో నా కేసు జరిగింది. సో అంతకు ముందు నుంచే వీళ్ళు 15 days ముందు నుంచే నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. సో మనకు ఆ విషయం తెలియదు. రోహిత్ రెడ్డి నా దగ్గర రావడము, మాట్లాడము, మా ఇంటికి రావడము, మా హోటల్ రావడము, మాట్లాడడం జరిగింది. తర్వాత 26వ తారీఖు రోజు కేసు జరిగింది. ఫామ్ హౌస్ మమ్మల్ని పిలిపించి అక్కడ ఏదో మాట్లాడి డబ్బులు అడిగి ఈ కేసులో మమ్మల్ని బుక్ చేసిండ్రు. బుక్ చేసిన తర్వాత ఈ కేసులో ఎఫ్ఐఆర్ అసలు జరిగింది ఎప్పుడంటే, మొయినాబాద్ పిఎస్లో అక్టోబర్ 26 పొద్దున 11 గంటలకు కేసు జరిగిందని చెప్పి రాసిండ్రు. ఓకే. యాక్చువల్గా పొద్దున కాదు కేసు జరిగింది, సాయంత్రం నైట్. మేము అరెస్ట్ కాకముందు ఎట్లా కేసు చేస్తారండి? మేము వస్తామని గ్యారంటీ ఏముంది అక్కడ? లేదు కదా. యాక్చువల్గా రాత్రి అక్టోబర్ 26 రాత్రి 11 గంటలకు జరిగిన ఎఫ్ఐఆర్ని ఏఎం బదులుగా పిఎం వేశారు. సారీ, పిఎం బదులుగా ఏఎం వేశారు. వేసి దాన్ని తీసుకెళ్ళి కోర్టులో పెట్టారు. అక్కడ కోర్టు దృష్టికి తీసుకొస్తే అసలు పొద్దున ఎఫ్ఐఆర్ అయితే మీరు ఒకరోజు తర్వాత 24 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ని జడ్జికి సమర్పించారు కదండి. సమర్పించారు కాబట్టి ఇక్కడే నాకు అసలు డౌట్ వస్తుంది అని చెప్పి జడ్జి గారు సంథింగ్ ఇస్ ఫిషీ అని చెప్పి అప్పుడే ఆయన డౌట్ పట్టారు. ఎందుకంటే వాళ్ళు చాలా తెలిసిపోతుంది కదండి. సో అక్కడ నుంచే మొదలు డౌట్ స్టార్ట్ అయింది. నేను అక్కడ ఉన్న సిఐ కూడా అడిగా ఒకరోజు, ఏంటా మరి నువ్వు రోహిత్ రెడ్డి వచ్చి కంప్లైంట్ ఇచ్చి అంటున్నావు కదా, మరి నీ దగ్గర సీసీ కెమెరాలు చూపిస్తావా అని అడిగా. అని మాట్లాడుతున్నాడు. సీసీ కెమెరాలు లేవని మాట్లాడుతున్నాడు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము సీసీ కెమెరాలు పెట్టకపోవడం అనేది ఇంపాసిబుల్. సో నీ సీసీ కెమెరా ఇంత పెద్ద కేసు సీసీ కెమెరాలు ఎట్లుండవు? సో ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా విషయాలండి. వీళ్ళు తప్పులు చేసుకుంటూ వెళ్ళారు, అన్ని క్లూస్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. కానీ దీన్ని ఎవరు చేయాలి ఎంక్వైరీ? సో దీన్ని ఎంక్వైరీ చేయాలంటే ఇప్పుడు ఇంతకుముందు సీఎం కేసీఆర్ గవర్నమెంట్లో చేసిన ఆఫీసర్లు ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు నేను నిన్న సిటీకి వెళ్తే నా ఎమ్మెల్యే ఫామ్ హౌస్ కేసులో ఉన్న ఆఫీసర్లు ఇక్కడ ఉన్నారు. సో ఆ కేసులో వీళ్ళే వేస్తున్నారు, ఈ కేసులో వీళ్ళే వేస్తున్నారు. సో మరి ఏ విధమైన విచారణ జరుగుతుంది, ఏ విధంగా న్యాయం జరుగుతుంది? మరి దీన్ని సిబిఐకి ఇస్తేనే కరెక్ట్ న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నానండి. ఓకే. మరి ఏ విధంగా ముందుకెళ్తా ఇప్పుడు విచారణలో మీరు దాదాపు 3-4 గంటల పాటు లోపల ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అసలు లోపల ఎంతసేపు విచారించారు? అసలు ఏమేం పాయింట్స్ మీద మిమ్మల్ని అడగడం జరిగింది? అసలు ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్టు మీకు ఎట్లా తెలిసింది, ఎప్పుడు జరిగింది అంటే నేను చెప్పాను, లేదు సార్ నాకు నా కేసు ఏ వరకు నాకు తెలియదండి అని చెప్పాను. సో అంతకుముందు నాకు ఒక క్లూ వచ్చింది. నాకు మా కజిన్ ఒక ఆయన ఉంటాడు, ఆయన నాకు పిలిచి చెప్పాడు, మరి ఈ విధంగా నీ మీద ఏదో ఇంటెలిజెన్స్ వాళ్ళు నిఘా పెట్టిరు అంటే నేనేం చేస్తాను నిజంగా నిఘా పెట్టడానికి? ఇప్పుడు ఎందుకంటే సీరన్న నేను తప్పు చేస్తేనేమో నేను భయపడతా. నేను ఏం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడతా? నేనేం తప్పు చేస్తున్నా అడిగిన నేనేం తప్పు చేయట్లే కదా. సరే, నాకు ఎవరన్నా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు నా పార్ట్నరు, నా ఫ్రెండు,
ఆయన నన్ను వచ్చి అన్న నాకు కొద్దిగా ఢిల్లీలో ఉంటే పరిచయాలు చేయంటే నాకు ఇక్కడ రామచంద్ర భారతి పరిచయం అయ్యాడు. నేను ఈయనని రామచంద్ర భారతికి పరిచయం చేశాను. నేను చేసిన తప్ప అంతే కదా. దాని తర్వాత మీరే దాంట్లో కెమెరాలు పెట్టి, మీరే ఫామ్ హౌస్కి పిలిచి, మీరే డబ్బులు అడిగి, మీరే సీసీ కెమెరాలు పెట్టి, మీరే ఎఫ్ఐఆర్ పెట్టి, మీరే నన్ను లోపలికి పంపించిండ్రు. దానికి కారణం ఎందుకు? ఢిల్లీ వాళ్ళని ఇరికించాలనే ప్రయత్నం చేసిండ్రు. మరి ఆ ప్రయత్నంలో ఢిల్లీ అండ్ గల్లీ గలాటలో నేను మొత్తం ఇబ్బంది పడ్డా కదన్నా. నన్ను ఆస్తులు ఎందుకు ధ్వంసం చేసిండ్రు మరి? ఇదే సురేష్ బాబు, ఇదే వెంకటేష్, అసలు వీళ్ళకేం సంబంధం అన్న? నేనేమంటున్నా అంటే అసలు ఈ ఫామ్ హౌస్ కేసులో సురేష్ బాబు వెంకటేష్ పాత్ర ఏంటి, ఫోన్ ట్యాపింగ్లో సురేష్ బాబు వెంకటేష్ రానా పాత్ర ఏంటి, అసలు విచారించాలి. ఇంతవరకన్నా ఒక్క మీడియా కూడా ఇంతవరకు సురేష్ ప్రొడక్షన్స్కి వెళ్ళి వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకుర్రా? అసలు దీంట్లో మీరు ఎందుకు ధ్వంసం చేసిర్రండి, అసలు కేటీఆర్ కేసీఆర్ మీరు ఎందుకు సంప్రదించిండ్రు, వాళ్ళు మిమ్మల్ని ఎందుకు సంప్రదించిండ్రు, మీరు వాళ్ళని సంప్రదించిండ్రా, వాళ్ళు మిమ్మల్ని సంప్రదించిండ్రా, అసలు ఆ హోటల్ కూల్చివేయడానికి గల కారణాలు ఏంటి, జిహెచ్ఎంసీ ముసుగులు ఎందుకు కూల్చేసిండ్రు, బౌన్సర్లు ఎందుకు పెట్టిండ్రు, మరి ఆ రోజు సాయంత్రం మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా ఎడిపోయింది, పొద్దున ఉన్న మీడియా సాయంత్రం లేదు కదా, మరి 100 మంది బౌన్సర్లు ఎందుకు పెట్టిండ్రు, ఇవన్నీ సిట్లో విచారించాలి. ఒకటే సైడ్ విచారిస్తే కాదు కదండి, ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉంటుంది. ఇవన్నీ విచారించాలి. ఎందుకు కేసులో మీరు రాధాకిషన్ రావు ఆఫీస్లో రాత్రంతా కూర్చుని అవసరం వచ్చిందండి సురేష్ బాబుకు, వెంకటేష్కు? ఓహో, అప్పుడే నా కేసు నా హోటల్ ధ్వంసం చేసినప్పుడు ఆ రోజు రాత్రి బ్లాక్ కలర్ బెంచ్లో రాధాకిషన్ రావు ఆఫీస్లో సురేష్ బాబు, వెంకటేష్, రానా అందరు ఉన్నారు. అంతకుముందు వీళ్ళు కేసీఆర్తో, కేటీఆర్తో సురేష్ బాబు, వెంకటేష్ అందరు ఉన్నారు. ఇప్పుడు నేను అంటానండి, లేరు అంటారు అనుకోండి, సీడీఆర్ తీయండి. అసలు వీళ్ళు వాళ్ళకి నచ్చిరా లేదా? వీళ్ళు ప్రగతి భవన్ పోయినరా, ప్రగతి భవన్ వాళ్ళు ఇక్కడికి వచ్చిరా చూడండి, వాళ్ళ కాల్ డేటా తెప్పించుకోండి. రాధాకిషన్ రావు ఎన్నిసార్లు సురేష్ బాబుకి ఫోన్ చేసిండు, వెంకటేష్ ఫోన్ చేసిండా, వీళ్ళకి వాళ్ళకున్న సంబంధాలు ఏంటి, అసలు నా హోటల్ ఎందుకు కూల్చేసిండ్రు, ఎవరి ఆర్డర్లతో నా హోటల్ కూల్చేసిండ్రు, ఇవన్నీ ఉంటాయి ఇంటర్లింక్. ఇటు మనకు ఫామ్ హౌస్ కేసు కంటే ముందే ట్యాపింగ్ నడుస్తుందండి. ఈ ట్యాపింగ్ నడుస్తున్నప్పుడే ఫామ్ హౌస్ కేసు అయింది. అంటే ఫామ్ హౌస్ కేసు కావడానికి కారణమే ట్యాపింగ్. అప్పుడు రేవంత్ రెడ్డి గారిది, చంద్రబాబు నాయుడు గారిది అయినప్పుడు కూడా దానికి కారణమే ట్యాపింగ్. సో ఎన్నో సంవత్సరాల నుంచి ట్యాపింగ్ జరుగుతుంది. మరి అప్పుడు ట్యాపింగ్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి వాయిస్ కూడా వచ్చింది. ఆ వాయిస్ వచ్చినప్పుడు అది లీగలా ఇల్లీగలా, మరి అది ఏ విధంగా చేశారో నాకు తెలియదు. మరి మా వాయిస్ వచ్చింది కదా, మాది లీగల్గా చేశారా? చేస్తే దాన్ని బయట పెట్టండి. హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఉందా, సెంట్రల్ పర్మిషన్ ఉందా, టెలిఫోన్ అథారిటీ పర్మిషన్ ఉందా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వాట్సాప్ కాల్స్, ఫేస్ టైం మాట్లాడితే అది ఏ విధంగా బయటకు వస్తాయి, ఏ ఎక్విప్మెంట్తో? ఇప్పుడు రెండు ఉంటాయండి, ఒకటేమో డిపార్ట్మెంటల్ ట్యాపింగ్ వేరు, పర్సనల్ ట్యాపింగ్ వేరు. డిపార్ట్మెంటల్ ట్యాపింగ్ అనేది ఏ గవర్నమెంట్ అయినా చేస్తుంది, మావోయిస్టులపైనో, నక్సలైట్లపైనో, ఇంకో దాని మీద చేస్తుంది. ఇది పర్సనల్ ట్యాపింగ్ కదండి. ఈ ఇజ్రాయెల్ నుంచి ఎక్విప్మెంట్ తెచ్చిపెట్టుకొని పర్సనల్ ట్యాపింగ్ చేసింది కదా. మరి దీనికి ఏంటి ఈ పర్సనల్ ట్యాపింగ్ ఎందుకు చేశారు? నా ఆడియోలు పర్సనల్ ట్యాపింగ్ చేస్తే వచ్చినాయా, లేకుంటే డిపార్ట్మెంటల్ దాంట్లో ఎంక్వైరీలో వచ్చినాయా? డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో వచ్చినాయంటే వాటి ఆధారాలు బయట పెట్టండి. ఈ ఆడియో బయట పెట్టండి. ఫోన్ ట్యాపింగ్లో ఆడియో 1, ఆడియో 2, ఆడియో 3 వచ్చినాయి. అసలు ఫస్ట్ మొయినాబాద్ ఫామ్ హౌస్లో కేసు జరిగినప్పుడు ఆ టీ న్యూస్లో భాస్కర్ అనే వ్యక్తి అందరికంటే ముందు ఎట్లా ఉన్నాడు అక్కడ, వాళ్ళకి ఏ విధంగా ఇన్ఫర్మేషన్ వచ్చింది, అప్పుడున్న స్టీఫెన్ సార్ పెట్టాల్సిన ప్రెస్ మీటు సీఎం కేసీఆర్ ఎందుకు పెట్టిండు, సో ఇది మొత్తం కేసు ఆయన పర్సనల్గా ఎందుకు అబ్జర్వ్ చేసిండు, దీని వెనుక ఉన్న మతలబ్ ఏంటి, ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఆడియో 2, సరే ఆడియో 1 అంటే రోహిత్ రెడ్డి గారు ఇచ్చిన అనుకుందాం, మరి ఆడియో 2, ఆడియో 3 ఎట్టకెళ్ళి వచ్చింది మీకు? ఇది సింపుల్ కదండి. మరి ఐ గెట్ రిపోర్ట్స్ అంటే కాదు కదా, హౌ కెన్ యూ గెట్ ద రిపోర్ట్ అంటే యాజ్ ఎ ప్రొసీజర్, ప్రొసీజర్. మరి ఒక సీఎం స్థాయి ఉన్న వ్యక్తి ఆ విధంగా ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే ఇప్పుడు నా ఫామ్ హౌస్ కేసులో ఉన్న ఏకైక సాక్ష్యం నా వీడియోలు, నా ఆడియోలు, అసలు నావేనా వీడియోలు, అసలు నావేనా ఆడియోలు అని ప్రూవ్ చేయడానికి ఒక ఎఫ్ఎస్ఎల్ ఉంటుంది. మరి అటువంటి అన్ని ఆడియోలు, వీడియోలు మొత్తం హైకోర్టు జడ్జిలకు, సుప్రీంకోర్టు జడ్జిలకు, రాజకీయ నేతలకు మొత్తం అన్ని మీడియా అన్నీ ఇస్తే మరి అది ఏ విధంగా కేసు నిలబడుతుందండి? అసలు నిజంగా మేము చేసామా? అసలు నిజంగా మేము ఎమ్మెల్యేని కొనడానికి వెళ్ళామా? మీరు క్రియేట్ చేసిండ్రా? అసలు మా విధంగా ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది మీకు? అప్పుడున్న పరిస్థితుల్లో ఎవరెవరు కాంప్రమైజ్ అయ్యిండ్రు, ఏ విధంగా బిడ్డని కాపాడుకున్నారు, ఇట్లా ఎన్నో కారణాలు ఉన్నాయండి. సో ఇవన్నీ రావాలంటే దీంట్లో లోతైన విచారణ జరగాలి. ఇటేదో పైన పిలిచి 15 మీరు సిట్టికి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అసలు? ఇప్పుడు సిటీకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ మనం బయటకు లీక్ చేయలేమండి, ఎందుకంటే ఇట్స్ కాన్ఫిడెన్షియల్ అయింది. వాళ్ళు మాకు పిలిచి నన్ను
ఇప్పుడు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ నడుస్తున్నప్పుడు అవును. మనం వాటిని బయట పెట్టామనుకోండి అవును. డిస్టర్బ్ అవుతుంది అది. అవును. సో వాళ్ళకి చెప్పే ఆన్సర్లు చెప్పాము, వాళ్ళు కొన్ని క్వశ్చన్లు అడిగినారు, కొన్ని చెప్పాము. తర్వాత దీంట్లో ఎక్కువ అడిగారు వాళ్ళు. రాధాకిషన్ రావు ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు, రాధాకిషన్ రావు ఏ విధంగా మిమ్మల్ని కేసులు బుక్ చేశాడు, రాధాకిషన్ రావు ఎలా పరిచయము, రాధాకిషన్ రావు గురించి ఎక్కువ అడిగిర్రు. ఈ రాధాకిషన్ రావు అండ్ సురేష్ బాబు వెంకటేష్ గారి లింక్ ఏంటి? నేను చెప్పా సార్ చూడండి, మీరు పిలవండి, హీరో వెంకటేష్ని పిలవండి, సురేష్ బాబుని పిలవండి, రాణని పిలవండి, మీరు అసలు టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? నా హోటల్ ధ్వంసం చేయడానికి కారణం ఏంటి? నన్ను భయపెట్టియని కదా, నన్ను భయపెట్టిద్దామని కదా. నా మీద ఎస్సీ ఎస్టీ కేసు, నా వైఫ్ మీద ఎస్సీ ఎస్టీ కేసు, నా మీద డ్రగ్స్ కేసు. ఎవడో డ్రగ్స్ గోవాలో తాగితే ఆ దానికి నాకు అసలు వాడు పరిచయమే లేదు, నాకు వానికి ఎస్టాబ్లిష్ చేసిండ్రు. వాడు ఏదో కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా రాసిండ్రు. ఎంత దుర్మార్గాలు చేసిరండి. 78 రోజులు జైల్లో పెట్టి నన్ను చంపే ప్రయత్నం చేస్తారా? అంటే నేను చేసే పాపం ఏంది? ఒక ఎమ్మెల్యేని ఒక ఢిల్లీ ఆయనకు పరిచయం చేయించిన మాత్రాల ఇంత సినిమా క్రియేట్ చేస్తారా? చేసిందే కాకుండా నన్ను చంపుదామని చూస్తారా? నన్ను పీడియాక్ట్ పెడతారా నా మీన? ఎందుకు? ఈరోజు ఎవరెవరు ఏమేం చేశారో అండి అన్నీ అనుభవిస్తారు. ఇదే రాధాకిషన్ రావు నా మీద ఎన్ని కేసులు పెట్టాడో అంతకు డబుల్ అనుభవిస్తున్నాడు. ఎవరెవరు చేశారు? నా మీద పెట్టే జిహెచ్ఎంసీ అధికారులు అనుభవిస్తారు, నా మీద కేసులు పెట్టే పోలీస్ అధికారులు అనుభవిస్తారు. ఈరోజు కల్వకుంట్ల ఫ్యామిలీ అనుభవిస్తుంది, రేపు దగ్గుబాటి ఫ్యామిలీ అనుభవించబోతుంది. ఎందుకంటే నేచర్ అండి, ఇట్ విల్ కమ్ బ్యాక్ 100%. ఎవరెవరు ఏమేమి పాపాలు చేశారో ఆ పాపాలకు వడ్డీతో సహా రిటర్న్ వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ను విచారణకు పిలవడానికి నందకుమార్ వాంగ్మూలం తీసుకున్నారని అనుకోవచ్చా? సార్ ఇప్పుడు నేను మొదలే చెప్పా, ఇది దీంట్లో పెద్ద సీక్రెట్ లేదండి, ఓపెన్ సీక్రెట్ అంటారు ఇది. సీక్రెటే ఓపెన్. 3 సంవత్సరాల నుంచి అందరు ఆఫీసర్లకు తెలుసు, అందరు జడ్జీలకు తెలుసు, అందరు తెలుసు. దీంట్లో ఉన్నది అసలు నందకుమార్ ఆడియోలు బయటికి ఎట్లొచ్చాయి, అది ఎవరు తెచ్చిచ్చిండ్రు? సీఎం కేసీఆర్ గారికి. ఆయన ప్రెస్ మీట్ ఎట్లా పెట్టాడు? దట్స్ ఇట్, క్లోజ్, సింపుల్. ఇప్పుడు కేసీఆర్ గారు ఈరోజు నేను ఒక వార్తాపత్రికలో చదవడం జరిగింది కదా, ఇప్పుడు నందకుమార్ ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకు ఈరోజు కేసీఆర్ విచారణకు పిలిచి నందకుమార్ సంబంధించిన మొయినాబాద్ కేసులో ఆడియోలు వీడియోలు ఎట్లా వచ్చినాయి అని కేసీఆర్ విచారిస్తారని చెప్పేసి అన్నారు. కానీ కేసీఆర్ ఏమంటాడు? నాకు నా కింద అధికారులు ఇచ్చారు, నేను చేసిన అని చెప్పి తప్పించుకునే అవకాశం ఉంటుంది కదా. ప్రభాకర్ ఇంత సినిమా ప్రభాకర్ వాడేవాడు రేపు అంటాడు ప్రభాకర్ రావు అసంటోళ్ళు 100 మంది పనిచేస్తాడు నా గవర్నమెంట్లో. ప్రభాకర్ రావు అసలు అంటాడు నాకేం తెలుసు అండి? ప్రభాకర్ రావు ఉంటాడు, అనిల్ కుమార్ ఉంటాడు, ఎల్లే ఉంటాడు, మళ్ళీ ఉంటాడు, నాకేం తెలుసు అండి అంటాడు. ఏమంటారు చెప్పండి ఇప్పుడు మీరు? సో ఇక్కడ ఉన్న ఏకైక సాక్ష్యం నా కేసులో అట్లా అనడానికి లేదు. అదే చెప్తున్నా అందరికీ, నా కేసులో ఉన్న ఏకైక సాక్ష్యం ఆయన్నే సీఎంగా ఉన్నప్పుడే ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సరే ఏది అంటే సీఎంకు ఏది తెచ్చిస్తే నువ్వు ప్లే చేస్తావా? దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా. మోడీజీ అమిత్ షాజీ అవర్ ఆపు క్యా హోనా ఇత్తా కిత్తా గవర్నమెంట్ గిరాతే అని చెప్పి ఒక్క ఎమ్మెల్యేతో మాట్లాడితే గవర్నమెంట్ పడిపోతుందా? మీరు 38 మంది ఎమ్మెల్యేలు రాత్రి కొనుక్కుంటే గవర్నమెంట్ పడిపోదా? మేము చేసే పాపమేముందండి? మేము ఒక బిజినెస్ మ్యాన్ని, నేను బిజినెస్ చేసుకుంటున్నా, నేను వ్యాపారం చేసుకుంటున్నా, అందరితో ఫ్రెండ్షిప్ ఉన్నది. నాకు అత్యధికంగా ఉన్న వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు అందరు ఉన్నారు. సో నేను గవర్నమెంట్ చేంజ్ చేయాల్సిన అవసరం నాకేమొచ్చింది? నాకేం సంబంధం అండి పాలిటిక్స్తో? నేను బీజేపీలో ఉన్నానా? నేను ఆర్ఎస్ఎస్లో ఉన్నానా? నేను ఏమైనా కాంగ్రెస్లో ఉన్నానా? నేను ఏ పార్టీకి సంబంధం లేదు. ఒక అమాయకుడిని బలి చేస్తే ఏమవుతుంది? అమాయకుడు ఎంబడి ఎవరు ఉండరు, దేవుడు ఉంటాడు. ఆ దేవుడు చూపిస్తున్నాడు ఇదంతా. ఇదండి. సో ఇప్పుడు మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ప్రధానంగా మీరు ఒక 4 ఎమ్మెల్యేలు కావచ్చు, రామచంద్ర భారతి కావచ్చు, ఎవరైతే కూర్చున్నారో అప్పుడు లైవ్లో అందరూ కూడా దొరకడం జరిగింది కదా. దానికంటే ముందు ఒక 2 రోజుల ముందే కెమెరాలు ఫిక్స్ చేసి ఆ వీడియోలన్నీ కూడా తీయించుకున్నటువంటి వాటిని కూడా కేసీఆర్ ప్లే చేయడం జరిగింది. సో అది ట్యాపింగ్ కిందకి రాదనుకుంటున్నా, నాకు తెలిసి ట్యాంపరింగ్ అవుతుంది. ట్యాపింగ్ కాదు, ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటారు దాన్ని. అంటే ఇప్పుడు ఒక మర్డర్ కేసు అవుతుందండి. మర్డర్ కేసు అయినప్పుడు ఒక కత్తి ఉంటుంది అక్కడ. సో ఆ కత్తిని వాళ్ళు సీజ్ చేస్తారు, పోలీసు వాళ్ళు సీజ్ చేసి దాన్ని కోర్టులో సమర్పిస్తారు. సో ఆ కత్తిని పట్టుకొని ఊరంతా తిరగరు. సో ఇదేమైందంటే ఇక్కడ ట్యాంపరింగ్ అంటారు. ట్యాంపరింగ్ అంటే అది దాన్ని బయటబయలు చేయడం, ఆ కేసును మొత్తం నీలుగారి చేయడం. సో అప్పుడు టెంపరవల్లీ మున్గోడు ఎలక్షన్స్ ఉందండి, బీజేపీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలి, అగ్రనాయకులు దీన్ని ఇరికియాలి, సో అగ్రనాయకులు దీన్ని పట్టుకోవాలనే దాంతో తొందరతో పాటుగా చేసిన పనులు ఈరోజు అనుభవిస్తుండండి. ఈరోజు కూడా అండి
ఇంకా చాలా విషయాలు నేను చెప్పాలంటే, కానీ ఇక్కడ ఏమైందంటే ఇప్పటికే నేను ఆస్తి నష్టం జరిగింది, నా మీద నన్ను డిఫేమ్ చేసిండ్రు, మా భార్య పిల్లల మీద కేసులు పెట్టిరు, నాకు రకరకాల హింస పెట్టిరు. సో ఈ రోజు కూడా నాకు ఏంటంటే అసలు ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు, అసలు లోపల ఎవరు ఎక్కడ ఫిక్సింగ్ మ్యాక్స్ ఫిక్సింగ్ తెలియదు. సో ఈ మ్యాక్స్ ఫిక్సింగ్ ఏ ఆఫీసర్ ఎక్కడ ఉన్నారో తెలియదు, అందరూ ఒకటే గవర్నమెంట్ పనిచేసిన వాళ్ళు, ఏ ఆఫీసర్ ఎక్కడ లీక్ ఇస్తారో తెలియదు, ఏ రాజకీయ నాయకుడు ఎక్కడ ఉంటారో తెలియదు. ఈరోజు బీజేపీ ఉన్న రాజకీయ నాయకుడు టీఆర్ఎస్కి వస్తాడు, టీఆర్ఎస్ ఉన్నప్పుడు బీజేపీకి వస్తాడు, కాంగ్రెస్కి వస్తాడు. సో ఈ దాంట్లో అందుకే రాజకీయంగా ఎవరు శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు అని అంటారు కదండి. ఈరోజు ఎంతోమంది బీజేపీ నాయకులు పోయి ఇప్పుడు కాంగ్రెస్లో కలిసిండ్రు, కాంగ్రెస్ నాయకులు పోయి బీజేపీలో కలిసిండ్రు. సో ఈ షిఫ్టింగ్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే అంత వాళ్ళ పొలిటికల్గా ఉన్న వాళ్ళంతా వాళ్ళు ఒకటే అవుతారు. ఇట్లా మన దగ్గర ఉన్న ఎవిడెన్స్లు మనం బయట పెట్టుకొని మనకు రిస్క్ ఎందుకు? ఈరోజు కూడా నేను గవర్నమెంట్ అడుగుతున్నా, నాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి. ఈరోజు నేను ఇంటెలిజెన్స్ అధికారిని అడుగుతున్నా, ఇప్పటికి థ్రెట్ పర్సెప్షన్ రిపోర్ట్స్ 2 సార్లు తెప్పించుకుర్రు, ఎందుకు నాకు సెక్యూరిటీ ఇవ్వట్లేదు? అంటే నాకేం జరిగితే ఎవరు కారణం? కల్వకుంట్ల వాళ్ళ ఫ్యామిలీ కారణమా, దగ్గుపాటి వాళ్ళ ఫ్యామిలీ కారణమా, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? ఎవరు తీసుకుంటారండి రెస్పాన్సిబిలిటీ? ఇప్పటికీ జరిగిన నష్టం చాలు. సో అట్లా ఉంది కాబట్టి ఇంకా కొన్ని విషయాలు, చాలా లోతైన విషయాలని ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంటే నేను ఆ విధంగా దీన్ని ఓపెన్ చేస్తాను. ఓకే. అయితే ప్రభాకర్ రావు ఏమో గత కొన్ని రోజులుగా పోలీస్ కస్టడీలో ఉన్నప్పటికీ కూడా ఏ విషయం కూడా కనీసం ఒక పేరు కూడా చెప్పకుండా తప్పించుకుంటున్నాడు. సో ఈ క్రమంలో తప్పించుకుంటున్నాడు చెప్పారేమో, అట్లా వాళ్ళు చెప్పరు కదా, ఎవరు ఏం చెప్పారని సరే చెప్పరు. ఎవ్రీథింగ్ దే రికార్డ్ ద స్టేట్మెంట్స్ అండ్ దే సబ్మిట్ టు ద సుప్రీంకోర్టు. ఓకే, సుప్రీంకోర్టులో పెడతారు. సరే మన మీడియా ఊహాగానాలు ఇట్లా అంటారంట, అట్లా ఎక్కడ నోరు మెదపడం లేదని ప్రధానంగా గత వారం 10 రోజులు అంటున్నారు. సరే ఇప్పుడు ఒక్కొక్క విషయం, సరే ఇదే పేపర్లో ఏం రాశారు, ప్రభాకర్ రావుకు 2 సార్లు రీపోస్టింగ్ చేయడానికి కారణం ఎవరంటే మీరు కేసీఆర్ అడగండి చెప్తాడు కదా. ఇంకా ఇండైరెక్ట్గా చెప్పేసిండు కదండి, మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు, కేసీఆర్ అడగండి అని చెప్పిండు. దాని అర్థం ఏంది? ఇంకా ఇప్పుడు దాన్ని క్లియర్ ఇంకేం చెప్తారండి, కేసీఆర్ అని చేయమని అని చెప్తారా? చెప్పిండేమో తెలియదు కదా మన ఇంటర్నల్గా ఉన్న రిపోర్ట్స్ మనకి ఇవ్వరు కదా. సిట్ వాళ్ళు ఎందుకు ఓపెన్ చేస్తారు? అది సిట్ వాళ్ళు ఓపెన్ చేస్తే మళ్ళీ ఫామ్ హౌస్ కేసు అవుతుంది కదా. సో వాటిని తీసుకెళ్లి సుప్రీంకోర్టులో సబ్మిట్ చేస్తారు. ఏ విధమైన ఆధారాలు? ప్రభాకర్ రావు నోరు తెరిచి చెప్పేటువంటి అవకాశం ఉందంటారా? నోరు చెప్పకుంటే ఆయన పోతాడు కదండి. ఇప్పుడు నోరు చెప్పకుంటే ఆయన పోతాడు. లేదు నేను ప్రాణత్యాగానికి రెడీ అయినా, నేను ఒక మానవ బాంబు తయారైనా, నేను చనిపోయినా పర్లేదు, నేను జైలుకు పోయినా పర్లేదు, నేను కల్వకుంట్ల ఫ్యామిలీని కాపాడాలి, నేను ఇంకొకరిని కాపాడాలని చెప్పి ఫిక్స్ అయితే చేసుకుంటా చెప్తాడు. లేదు నా ఫ్యామిలీ ఉంది, నాకు కూడా పిల్లలు ఉన్నారు, నాకు కూడా ఇది ఉంది ఏదో. ఎందుకంటే ప్రభాకర్ రావు సార్ నాకు చాలా పాత పరిచయం అండి. ఆయన అంత క్యారెక్టర్ లేని మనిషి కాదు, కొద్ది క్యారెక్టర్ ఉన్న మనిషి. ఎప్పుడైతే ఇంటెలిజెన్స్కి వెళ్ళాడో అప్పటి వరకు కూడా బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే ఎస్ఐబి చీఫ్ అయ్యాడో అప్పుడు ఆయన దీంట్లో పడిపోయాడు తప్ప అప్పటి వరకు ఆయనకు నాకు బాగానే పరిచయం ఉండే. సో ఈజ్ ఏ సిన్సియర్ ఆఫీసర్ అని పేరుంది. ఇక్కడ ఎప్పుడైతే ఎస్ఐబి చీఫ్ అయ్యాడో అక్కడి నుంచి మొత్తం పొల్యూట్ అయిపోయాడండి. పొల్యూట్ అయిపోయి పాపం అందరి కర్మ ఆయన మీద పడ్డట్టు ఉంది. వాళ్ళు ఎవరో చేయమంటే ఈయన చేయడం ఎందుకు, ఇవన్నీ చేసి ఆయన ఉరికి తెచ్చుకున్నాడు. ఇప్పటికైనా ఉన్న విషయాలని చెప్పి తను తప్పించుకుంటే కరెక్ట్ అని నేను అంటున్నాను. దీనిలో ప్రధానంగా ఐ న్యూస్ ఎండి ఎవరైతే ఉన్నారో శ్రవణ్ రావు పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అంటే ఆయనే మీడియేట్ మొత్తం ఆయన మీడియా ఛానల్ కూడా ఎక్విప్మెంట్ పెట్టి అక్కడ నుంచి కూడా కొంత ట్యాప్ చేసిర్రు, ఇటు ఇంటెలిజెన్స్లో కాకుండా ఇటు కూడా చేసి అని చెప్పేసి ఒక ప్రధానంగా వినిపిస్తూ ఉంది. దీని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? సార్ ఇప్పుడు క్లియర్గా చెప్పారు కదా సార్, ఐ న్యూస్లో ఎక్విప్మెంట్ పెట్టిందని చెప్పారు. నాకు ఇంకొక పోలీస్ ఆఫీసర్ ఏం చెప్పారంటే ఐ న్యూసే కాదు రామానాయుడు స్టూడియోలో కూడా పెట్టారని చెప్పారు. రామానాయుడు స్టూడియో చాలా హైట్ మీద ఉంటుంది. సో అక్కడ ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసిరట. ఏర్పాటు చేసి, ఎందుకంటే అక్కడ రేవంత్ రెడ్డి ఇల్లు కింద ఉంటుంది, అంటే అక్కడ కిందికి వస్తుంది. సో ఈ హైట్ మీద నుంచి జూబ్లీహిల్స్లో ఈ చుట్టుపక్కల ఉన్నాయన్నీ ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల వరకు రేంజ్ కవర్ అవుతుంది. ద బెస్ట్ ప్లేస్ ఏంటంటే రామానాయుడు స్టూడియో. నేను లాస్ట్ టైం కూడా చెప్పిన, అక్కడ కూడా ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశారు. అందుకే అన్నా దీంట్లో సురేష్ బాబుని, రానాని, వెంకటేష్ విచారించమంటున్న కారణం ఏంటంటే అక్కడ వార్ రూమ్ ఏర్పాటు చేశారు. అక్కడ వీళ్ళకి ఫ్రెండ్షిప్ ఏర్పడ్డది. అక్కడి నుంచే ఆ ఆడియో లీక్ అయ్యే సమంత మ్యారేజ్ కూడా డిస్టర్బ్ అయింది. సో ఇదంతా కారణం ఉందండి లోపల. కేటీఆర్కు రానాకున్న ఫ్రెండ్షిప్ ఏంటి, అక్కడ ఎందుకు వార్ రూమ్ ఏర్పాటు చేశారు. అందుకే ఏమంటున్నా, సురేష్ బాబు వెంకటేష్ని పిలవడానికి కారణం ఏంటంటారు ఇదే. మీకు అక్కడ ఎందుకు వార్ రూమ్ ఏర్పాటు చేశారని చెప్పి అడగడానికి పిలవమని చెప్తున్నా అని నేను చెప్తున్నా. కానీ ఇప్పుడు వాళ్ళకు ఆ గవర్నమెంట్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఈ గవర్నమెంట్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంది, కాబట్టి వాళ్ళని టచ్ చేయరని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోనికి డబ్బులు టచ్ చేయరు. అదే మామూలు వ్యక్తి ఎవరు ఉన్నారనుకోండి తీసుకెళ్ళి లోపలేస్తారు. అవును.
సో ఈ విధంగా ఉండొద్దు. ఇప్పుడున్న డీజేపీ గారు, ఇప్పుడున్న సజ్జనార్ గారు అంటే వాళ్ళు అసలు అవినీతిని సహించారు, నీతికి మరో పేరు అని చెప్పి వాళ్ళకు ఇది ఉంది. సో వాళ్ళన్నా ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ మాట వినకుండా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసి ఎవరైతే తప్పు చేసిర్రో వాళ్ళకి శిక్ష చేస్తే 100% ఇవన్నీ విషయాలు బయటకు వస్తాయి. అందుకే సురేష్ బాబుని, వెంకటేష్ని, రానాని, అభిరామ్ని సిట్ ఆఫీస్కి పిలిచి వార్ రూమ్ ఎందుకు ఏర్పాటు చేశారని చెప్పి చెప్తే 100% అన్ని విషయాలు అప్పుడు ఎక్కడెక్కడ లింకులకు వెళ్తాయి చూడండి. ఇంకా లోతుగా ఇంకా బయట చాలా లోతులో ఎగ్జాక్ట్లీ కేటీఆర్కు రానాకున్న లింక్ ఏంటి, సురేష్ బాబు, రానా, వెంకటేష్ వీళ్ళందరూ కలిసి రాధాకిషన్ రావుకి ఎందుకు వెళ్ళినరు, ఈ హోటల్ కూల్చివేత ఎందుకు జరిగింది, సరే కూల్చివేసి అయిపోయింది, అసలు కూల్చివేత ఎందుకు జరిగింది, అసలు ఎక్కడ ట్యాపింగ్ చేసిండ్రు, దీంట్లో ఇంకేమేమో నేను చాలా పేర్లు వస్తాయండి. మరి ఆ విధంగా నేను ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాను. రాధాకిషన్ రావు మీద, సురేష్ బాబు, వెంకటేష్ మీద కలిపి ఒక కంప్లైంట్ ఇచ్చాను. మొన్న కూడా డీజీ గారికి తీసుకెళ్ళి ఆ కంప్లైంట్ ఇచ్చాను. బట్ ఇంతవరకు అది చేయట్లేదు. అది చేయకుండా ఏ పొలిటికల్ శక్తులు ఆపుతున్నాయో చూడాలి. నేను మళ్ళీసారి వెళ్ళి కలుస్తాను, సజ్జనార్ గారిని కలుస్తాను, డీజీ శివధరెడ్డి గారిని కలుస్తాను, నా రిక్వెస్ట్ చెప్పుకుంటాను. ఇప్పుడు ఇంత అవుతుంది కదండి. ఇప్పటికీ నాకు వెళ్ళి రేవంత్ రెడ్డి దగ్గరికి హీరో వెంకటేష్ వెళ్ళాల్సిన కారణం ఏందండి? ఎందుకు సార్ మా కేసులో అరెస్ట్ చేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ అప్పటికి 24 జనవరిలో కేసు అయిందండి, అరెస్ట్ చేయొద్దని చెప్పి పోయి మాట్లాడుకున్నారు. మళ్ళీ 24 జనవరిలో నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకున్న తర్వాత హోటల్ మొత్తం ధ్వంసం చేసిండ్రు. తర్వాత నేను ఏం చేసినా మళ్ళీ కంప్లైంట్ తీసుకెళ్ళి సార్ ఉన్న హోటల్ కూడా మొత్తం ధ్వంసం చేసిండ్రు, గోడలు ఉండే గోడలు కూడా ధ్వంసం చేసిన కంప్లైంట్ ఇచ్చిన. ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదు. రిజిస్టర్ చేయకుంటే ఆ కంప్లైంట్ని మళ్ళీ నేను మొన్న సివి ఆనంద్ గారు ఉన్నప్పుడు నేను వెళ్ళి కలిసి మొత్తం సార్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చూస్తా అంటే లేక నాకు అర్థమైంది, ఇక చూడాలి ఇదంతే కాదని చెప్పి మళ్ళీ కోర్టు నుంచి వెళ్ళి ఎఫ్ఐఆర్ చేయించుకున్నా. ఎఫ్ఐఆర్ నెంబర్ 25/25. అది ఏమి ఎంక్వైరీ చేయకుండా సివిల్ నేచర్ క్లోజ్ చేసేసి వానికి తీసుకెళ్ళి అక్యూజ్డ్కు ఆ పేపర్ ఇచ్చారు. ఇంతకుముందు చెప్పినా కదా, ఎంత ఘోరం అండి ఇది. అంటే ఏం జరుగుతుంది ఇది? ఈ గవర్నమెంట్లో ఇట్లే ఉంటుందా? ఆ గవర్నమెంట్లో వాళ్ళకి సపోర్ట్, ఈ గవర్నమెంట్లో సపోర్టు. అంటే మీకు ఎలక్షన్ ఫండింగ్ ఇస్తుండ్రా? లేకుంటే ఏ విధంగా మీకు అంటే గవర్నమెంట్ ఒక ఎంపీ ఒక మినిస్టర్ ఉన్నంత మాత్రాల వాళ్ళకి సపోర్ట్ చేస్తుండా? తెలవాలి, రమ్మనండి, చెప్పానండి మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పి. దొంగలకు సపోర్ట్ చేస్తారా మినిస్టర్, ఎంపీ ఉంటే? దొంగతనం చేసిర్రు వాళ్ళు. నా హోటల్ రాత్రి కూల్చేసి దొంగతనం చేసిర్రు. సెలబ్రిటీలు అయితే ఎవరికండి సెలబ్రిటీలు? ఇటువంటి దొంగలని ఎంక్వైరీ చేయకుండా, ఇటువంటి దొంగల్ని పట్టించుకోకుండా అందరూ వాళ్ళు తప్పించుకుంటారండి. ఎవరు ఎక్కడ తప్పించుకోరు, అందరు వస్తారు. ఏ రోజు కూడా అందరికి శిక్ష పడుతుంది, 100% శిక్ష పడుతుంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో ప్రధానంగా 2-3 రోజుల నుంచి హరీష్ రావు పేరు ప్రధానంగా అనిపిస్తుంది. అంటే బలిపీఠం ఏమైనా ఎక్కించబోతుందా హరీష్ రావు, మీకు ఏమైనా అనిపిస్తుందా? సార్ ఇప్పుడు బలిపీఠం ఇక అదే చెప్పినా కదా, పొలిటికల్ గేమ్లో ఎలా ఉంటుందో తెలియదు. సో ఎవరు ఎట్లా బలిపీఠం ఎందుకంటే 2018లో 6 నెలల వరకు కూడా, రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల వరకు కూడా హరీష్ రావుకి ఇవ్వలేదు, ఇంట్లోకి రానివ్వలేదు. ఆయన ఏదో సొంత కుంపటి పెట్టుకున్నాడు అని తెలిసింది అప్పుడే. అంటే అది కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలిసి ఉంటాయి కదా. నేను చూసా పాపం, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ మదర్ లిటరల్గా ఏడుస్తుంటే నేను చూసా. ఒకసారి వాళ్ళ కేసీఆర్ వాళ్ళ మా సిస్టర్ చనిపోతే అక్కడ వెళ్ళాను. కన్నారావు గారిని ఇక్కడ వెళ్తే వాళ్ళు బాధపడుతుర్రే, ఎందుకు రా మేము మావని అసలు లోపల రాణిస్తలేరు అది ఇదని బాధపడుతున్నారు. ఏదో సంథింగ్ అక్కడ నడిచింది. ఆఫ్టర్ 1 year తర్వాత అంటే అక్కడ నాకు తెలిసింది ఏంటంటే హరీష్ రావు గారికి సంబంధించిన ఆస్తుల చిట్టా అంతా ఇది దగ్గర ఉందని చెప్పి బ్లాక్మెయిల్ చేయడము, నాదే కాదు మీ బిడ్డ నీ కొడుకు ఎంత సంపాదించిండో అనేది మొత్తం చిట్టా ఉంది నా దగ్గర అని చెప్పి మళ్ళీ ఆయన చెప్పడం. సో మళ్ళీ ఎందుకు లేరా నా చిట్టా నువ్వు తీయకు, నీ చిట్టా నేను తీయా, మనం కాంప్రమైజ్ అయిపోదామని చెప్పి ఇద్దరు కలిసి కాంప్రమైజ్ అన్నట్టుగా ఒక కథనాలు, అంటే నాకు అందరు ఫ్రెండ్స్ కాబట్టి చెప్తుంటారు. సో ఈ విధంగా జరిగింది. 1 year వరకు రానియలేరు. అప్పుడు మళ్ళీ ఇద్దరు ఒకటేసారి మినిస్ట్రీ ఇచ్చిండ్రు, మళ్ళీ అందుకే కాంప్రమైజ్ అయ్యిండ్రు. అందుకే ఇప్పుడు నువ్వు నన్నేమనకు నేను నిన్నేమనా, అందుకే మామ ఎందుకు మామ అంటే ఇది అసలు విషయం, ఇది నా చిట్టా నీ దగ్గర ఉంది, నీ చిట్టా నా దగ్గర ఉంది కాబట్టి దాన్ని అట్లా విధంగా ముందుకు తీసుకెళ్తున్నా అని చెప్పి మార్కెట్లో వాళ్ళ టీఆర్ఎస్ వ్యక్తిని మాట్లాడుతున్న విషయాలు ఇవి. అంటే ఫోన్ ట్యాపింగ్లో ఇరుక్కుంటాడా హరీష్ రావు, మీకు ఏమనిపిస్తుంది? అసలు ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశం ఉందా? అంటే హరీష్ రావు ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారంట కదండి. అదే అందుకే ఇక్కడ మరి ఇప్పుడు ఎవరు హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేసి ఆయన ఫోన్ ఎవరు ఫోన్ వదిలిరు ఇక్కడ? ఇప్పుడు అసలు ఇంకోటండి, అసలు వ్యక్తి గురించి ఎవరు మాట్లాడారు ఎప్పుడు? అసలు వ్యక్తి సంతోష్ రావు కదండి. అసలు సంతోష్ రావే కదా మొత్తం. మినిస్టర్ లోపల రావాలంటే కూడా గేట్ బయటకు వెళ్ళి పంపించే సంతోష్ రావు గురించి ఎందుకు మాట్లాడతలేరు? అనకొండలాగా మొత్తం తినేసి మనిషి అన్ని
వేల కోట్ల ఆస్తులు సంపాదించుకొని అమెరికాలో ఆస్ట్రేలియాలో ప్రాపర్టీలు కొనుక్కున్న వ్యక్తి ఈరోజు ఈ గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు? ఆయనకు ఎందుకు నోటీసులు ఇస్తలేదు? ఎందుకు నోటీసులు చెప్పండి. ఇది మెయిన్ పాయింట్. చెప్పండి. అసలు హరి సంతోష్ రావు గురించి ఎందుకు మాట్లాడతలేరు? అందరు కొట్టుకుంటుర్రు, అసలు సైలెంట్ కూర్చుంటాడు, మొత్తం మింగేసి. ఇక్కడ విషయం ఏంటంటే గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ప్రతి స్కామ్లో సంతోష్ రావు పాత్ర ఉంటుంది అనేది అందరు కూడా తెలిసిన విషయం ఉంది. సో కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ ఏ కేసులు కూడా ఈవెన్ సంతోష్ రావు పాత్ర అనే పేరు కూడా ఎక్కడ కూడా బయటికి రానికుండా చాలా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తుంది. దానికల్ల కారణాలు ఏంటి మనకి తెలుసా? అందరు సమర్పించుకుంటేమో మరి తలనీలాలు, మరి అది కేసీఆర్ సమర్పించుకోవచ్చు కదా. కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు సమర్పించుకుంటారేమో. లోపల ఏం జరుగుతుంది మనకేం తెలుసు అండి. ఇదంతా బయట మరి ఎవరెవరు ఎక్కడెక్కడ మాట్లాడుకుంటారో సగం తెలియదు కదా. ఇవన్నీ తీస్తే ఎవరికేం బెనిఫిట్ ఉంటుందో తెలియదు కదా. సో అన్నీ సమర్పించుకుంటున్నారు, అన్నీ అవుతాయి. సో లక్షల కోట్ల విషయాలు ఇవన్నీ మనం మాట్లాడలేము కదా. ఎక్కడెక్కడ ఎవరో ఏం చేస్తారో తెలియదు. ఎంతవరకు తీసుకెళ్తారు ఈ కేసుని? ఈ కేసుకి ఇది అయిన తర్వాత సిబిఐకి వెళ్తుంది, నాకు తెలుసు. సిబిఐ తీసుకుంటుంది, సిబిఐ ఇస్తుంది, అక్కడ గేమ్ నడుస్తుంది. సో ఈ దిస్ గేమ్ ఈస్ నాట్ కంప్లీటెడ్. అంటే రాష్ట్ర ప్రభుత్వం అలా సమర్పించుకున్నాక 2.1 తర్వాత 3.1 వస్తుంది. సో దిస్ మళ్ళీ 4.1 వస్తుంది. సో ఒకరి చేతి నుంచి ఒకరి చేతకి వెళ్తుంది అనుకుంటున్నా. దిస్ నెవర్ ఎండ్ స్టోరీ అండి ఇది. ఓకే, అంటే ఫోన్ ట్యాపింగ్ ఏమైనా కొలిక్కి వచ్చే అవకాశం కనబడుతుంది అసలు మీకు? ఏమైనా కొలికి వచ్చేదేమున్నది? కొలికి రావాలంటే కొలికి వస్తుంది. గంట సేపట్లో కొలికి రావాలంటే గంటనే సేపు దీనికి. ఇప్పుడు ఈ నోటీస్ ఇచ్చి చెప్పండి నాకు నా ఆడియో ఎట్లా వచ్చే బయటకు వచ్చే చెప్తే కొలికి వచ్చేస్తుంది కదా. కానీ అప్పుడు ఎందుకు వస్తాయి కొలికి? ఎలక్షన్స్ చాలా దూరం ఉంది. 2029 తర్వాత కొలికి వస్తుంది, 29 ముందు కొలికి వస్తుంది. అప్పటి వరకు ఎవరెవరు ఎక్కడెక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ ఏదో తెలియదు, ఏ గవర్నమెంట్తో కలుస్తో తెలియదు. అప్పుడు చూద్దాం, లేటెస్ట్ వెయిట్. ఓకే, అంటే మీకు ఏమైనా నమ్మకం ఉంది అసలు ఈ కేసు కొలిక్ ఏమైనా వస్తుంది? దీనిలో ఒక నిజాయితీ పడిన ఆఫీసర్లు మనం కార్డ్స్ అయ్యేటప్పుడు ఎవరు అవసరం ఉంటే అక్కడ కార్డు పెట్టుకుంటాం కదా, అట్లా ఎవరు అవసరం ఉంటే వాళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పెట్టుకుంటుందా, బీజేపీ పెట్టుకుంటుందా? ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తారు, ఏ విధంగా ఎవరోని ఎక్కడెక్కడ చేస్తారు మనం ఇప్పుడు మనకు అర్థమవుతుందండి. కేసు వెళ్తున్న దాన్ని బట్టి నేను మొన్న చెప్పిన జీ దాంట్లో చెప్పిన అసలు ఉన్న ఎవిడెన్సే నాది కేసు, నన్నే ఇంతవరకు పిలవలేదంటే పిలిచాంటారు మొన్న. అంతే. ఇప్పుడు మరి అరే నందకుమార్ ఇట్లా ఈ విధంగా మాట్లాడుతున్నా నన్ను పిలవలే అన్నది పిలిచాంటారు. పిలిచి కూడా ఎటువంటి స్టేట్మెంట్లు కానీ ఎటువంటి కంప్లైంట్ కానీ తీసుకోలేదంటే దాని అర్థం ఏముంది? ఊరికే పిలవడానికి పిలిచారేమో ఫార్మాలిటీగా, మరి ఊరికే నందకుమార్ ప్రస్తుతం చెప్తున్నాడు కదా అని చెప్పి పిలిచారేమో. తర్వాత ఏం చేస్తారు చూద్దాం. నెక్స్ట్ స్టెప్ ఏమేసి చూసిన తర్వాత మాట్లాడదాం. మీ యొక్క నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అసలు? ఈ యొక్క అంశం, నా కార్యాచరణ 2 రకాల అంశాలు ఉన్నాయి మీకు. ఫోన్ ట్యాపింగ్ అంశం ఒకటి, డెక్కన్ కిచెన్ సంబంధించిన మీ ఆస్తులకు సంబంధించిన విషయం కావచ్చు, మీ కేసుల విషయం కావచ్చు. అసలు మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు ఎట్లా, దాని పురోగతి ఏమిందో ఒకసారి చెప్పగలుగుతారా? మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు మీకు తెలియదా అండి? అక్కడ సిట్ వేసిండ్రు సివి ఆనంద్ గారి నేతృత్వంలో. ఆ సిట్ 1 సైడ్ చేసింది. 1 సైడ్ చేస్తే మేము తీసుకెళ్ళి దాన్ని అయ్యా ఈ విధంగా 1 సైడ్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, అక్రమంగా మా ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు అని చెప్పి నేను సిబిఐకి బీజేపీ వాళ్ళు వెళ్ళారు. వెళ్తే మీకేం సంబంధం అయ్యా అని చెప్పి బీజేపీ వాళ్ళని ఆ కేసు కొట్టేసిండ్రు. అప్పుడు నేను వేసిన సార్ మరి ఈ విధంగా చేస్తున్నారు అని చెప్తే నా దాంట్లో గ్రౌండ్స్ ఉన్నాయి కాబట్టి, నేను అక్యూజ్డ్ కాబట్టి నన్ను నా కేసును పరిగణించి దాన్ని సిబిఐకి అప్పగించారు. సింగిల్ బెంచ్ విజయసేన్ రెడ్డి సార్ ఉన్నప్పుడు సిబిఐకి అప్పగించాడు. అది మళ్ళీ వీళ్ళు ఏం చేశారు, స్టేట్ గవర్నమెంట్ని యాక్చువల్గా స్టేట్ గవర్నమెంట్లో ఏజీని పెట్టుకుంటారండి. ఏజీ విల్ డీల్ ద ఇది. అప్పుడు దుష్యంత్ దావేని తీసుకొచ్చి చాలా కాస్ట్లీ అడ్వకేట్ తీసుకొచ్చి దాన్ని తీసుకెళ్ళి డబుల్ బెంచ్కి వెళ్ళారు. డబుల్ బెంచ్లో కూడా ఉజ్వల్ బ్యాన్ జడ్జి గారు నథింగ్ డూయింగ్, ఇది సిబిఐకి ఇవ్వాలని చెప్పి ఇచ్చారు. తర్వాత ఆ కేసుని తీసుకెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సీఎం కేసీఆర్ గారు ఇన్లేరు అప్పుడు. అట్లెట్లయితుంది, ఫస్ట్ బెంచ్ పోతే సెకండ్ బెంచ్ పోతే సుప్రీంకోర్టు పోతా అని చెప్పిండు. సుప్రీంకోర్టు పోయిండు, బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ పోయినరు, పర్సనల్ కాదు, బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ పోయినరు. సో సుప్రీంకోర్టులో ఇప్పుడు అది పెండింగ్ ఉంది, స్టే ఇచ్చిర్రు, ఎవరేం మాట్లాడొద్దని చెప్పి. దాన్ని తీసి డీఫ్రీజర్ పెట్టి లాక్ చేసిర్రు. అది ఎందుకు లాక్ చేసిండ్రు, కారణం ఏంటి, ఎవరు లాక్ చేసిర్రు? స్టేట్ లాక్ చేసిందా, సెంట్రల్ లాక్ చేసిందా? సెంట్రల్ లాక్ చేయడానికి వీల్లేదు, ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ ఆ కేసుకు సంబంధించి ఉంటుంది. నేను వేసినా కదా ఆల్రెడీ సుప్రీంకోర్టులో 2 కోట్ల 2 సింగిల్ బెంచ్లో డబుల్ బెంచ్లో వాళ్ళు ఇచ్చిండ్రు, ఏమని బెంచ్ ఇచ్చేయండి సిబిఐకి అని చెప్పి. సుప్రీంకోర్టులో ఇప్పుడున్న గవర్నమెంట్ వెళ్ళి ఇయ్యాలా వద్దా అని కౌంటర్ వేస్తే అక్కడ సిబిఐ స్టార్ట్ అయిపోతుంది. సిబిఐ స్టార్ట్ అయితే మళ్ళీ ఎంక్వైరీ మొదటి నుంచి వస్తుంది. ఫ్రెష్ ఎఫ్ఐఆర్ చేసుకుంటారు వాళ్ళు. ఆల్రెడీ అప్పుడున్న ఎఫ్ఐఆర్ని అప్పుడున్న సాక్ష్యాలన్నింటినీ తీసి చెత్తబుట్టలు వేయమని చెప్పి జడ్జిమెంట్ వచ్చింది. ఫ్రెష్ ఎఫ్ఐఆర్ చేసి
అక్కడ ఫ్రెష్గా ఎంక్వైరీ చేస్తారు ఎమ్మెల్యేలని, అక్కడ కూడా మళ్ళీ సీఎం కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, ఎవరో ఉంటారు అందరు ఎంక్వైరీ చేస్తారు. సో అది ముందుకు జానిస్తలేరు, ఈ ఫోన్ ట్యాపింగ్ ముందుకు జానిస్తలేరు. దీని అన్నింటినీ ప్యారల్గా రన్ చేస్తుండ్రు. నేను కింద మీద పడి ఆ సురేష్ బాబు, వెంకటేష్ వాళ్ళు నా హోటల్ ధ్వంసం చేసిండ్రు, నా ఆస్తులు ధ్వంసం చేసిండ్రు. నా మీద 12 కేసులు పెడితే 12 కేసులు మొత్తం ఎక్విటల్ చేయించుకున్నా. అందరు వచ్చి వాళ్ళే ఇంకా మమ్మల్ని తీసుకెళ్ళి టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో కూర్చోబెట్టి మమ్మల్ని బలవంతంగా కేసులు పెట్టించారని చెప్పి వాళ్ళే వచ్చి మొత్తం కేసులు విత్డ్రా చేసుకున్నారు. ఇప్పుడు ఇంకొక 2 కేసులు ఉన్నాయి. ఏది సుప్రీంకోర్టులో ఒక కేసు, ఒకటేమో సమ్ డ్రగ్స్ కేసు ఏదో పెట్టిరు. డ్రగ్స్ కేసు అటువంటి ఆధారాలు లేవు కాబట్టి కొట్టేసిండ్రు. సో ఈ 2 కేసులు తప్ప మిగతా కేసులు అన్నీ అయిపోయినాయి. సో ఆ విధంగా దాన్ని అట్టే పెట్టిరు. ఈ విధంగా నేను న్యాయ పోరాటం చేస్తున్నా సురేష్ బాబు, వెంకటేష్ గారి పైన. మరి అది ఏ విధంగా ముందుకెళ్తుంది, వాళ్ళు కూడా కోర్టుకు రాకుండా దీన్ని కూడా మీరు రావట్లేదు. అంటే జడ్జి చెప్పినా ఎందుకు రావడం లేదు అసలు? అంటే డబ్బులు ఉన్నాయి కదండి, డబ్బులతో మేనేజ్ డబ్బులతో నేను ఎవరైనా మేనేజ్ చేస్తా అనే అహంకారం. గవర్నమెంట్ మేనేజ్ చేస్తా, పోలీస్ డిపార్ట్మెంట్ మేనేజ్ చేస్తా, న్యాయ వ్యవస్థను మేనేజ్ చేస్తా అనే ఒక అహంకారంతో ఉన్నారు. కానీ న్యాయ వ్యవస్థను మేనేజ్ చేయడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అక్కడ న్యాయ వ్యవస్థలు కూర్చున్నారంటే ఇట్లా ఎవరు పడతారు మేనేజ్ చేస్తే కాదు, మెరిట్స్ ఉంటాయి. ఆ మెరిట్స్ని బట్టి ముందుకెళ్తుంది. వాళ్ళు ఏదైతే అజ్ఞానంతో ఉన్నారో, వాళ్ళు ఏదైతే కళ్ళు మూసుకుంటున్నారో, ఏదో ఒక రోజు జైలుకి వెళ్ళాల్సి వస్తే రాసి పెట్టుకోండి. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తానికైతే నందకుమార్ గారికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వారు నిన్న వెళ్ళినటువంటి సందర్భంలో ఎలాంటి విషయాలు ఉన్నాయి, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్లో ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, అసలు ఎంతవరకు ఈ కేసు ముందు పోతుందా లేదనేది చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది. చూద్దాం మరి ఇటు ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇటు కేసీఆర్ గారే కాకుండా ఇటు రానాకు సంబంధించిన వాళ్ళు కానీ, దగ్గుబాటి సురేష్ బాబు కావచ్చు, లేకపోతే వెంకటేష్, వీళ్ళు కూడా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే ఇటు రామానాయుడు స్టూడియోలో ఉన్నటువంటి ఒక వార్ రూమ్ కూడా, దానిలో జరిగిన విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది అనేది కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. దాంతోపాటు వారికి సంబంధించినటువంటి మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు కూడా ఏ విధంగా అది మరుగున పడ్డది, అదేవిధంగా డెక్కన్ కిచెన్ సంబంధించినటువంటి కూల్చివేత సంబంధించి కూడా ఏ విధంగా మొత్తం ఈ యొక్క వ్యవహారం అంతా పక్కదారి పడుతున్న విషయాలు చాలా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. చూద్దాం మరి సిట్టు ఇంత దూకుడుగా పోతుందంటే ఏ విధంగా ముందు పోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.